దేవునికి స్తోత్రం చెప్దాం. తలల మీద ముసుకేండి స్త్రీలందరూ. ఆర్టీసీ బస్సులో రాసి ఉంటుంది, మీ సామాన్లకు మీరు బాధ్యులని. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్న ఈ బొడ్డోడు ఎవడో నల్ల ప్యాంటు తెగ తిరుగుతున్నాడు అటు ఇటు. కూర్చోబెట్టాలి ప్రార్థనలో. ప్రేమలో గారాబాలు ఇళ్లల్లో ఉండాలి, ప్రార్థనలో క్రమశిక్షణ ఉండాలి. ప్రేమలో గారాబాలు ఇళ్లల్లో ఉండాలి, ప్రార్థనలో క్రమశిక్షణ ఉండాలి. ఏది మీలో దేవుని బిడ్డలందరూ నాకు చేయి చూపించండి ఒకసారి. ఏమీ లేదు, రాత్రి ఒక మీటింగ్కి వెళితే ఆ మీటింగ్లో ఒక ఆయన అక్కడ చూస్తున్నాడు రీల్స్ ఫోన్లో. కడుపు మండిపోయింది నాకు. నువ్వు రీల్స్ చూసే కాడికి ప్రార్థనకు రావటం దేనికి? నువ్వు కరోనా కంటే తొందరగా అంటుకునే వ్యాధి ఏదైనా ఉందంటే సెల్ ఫోన్ వ్యాధి. నువ్వు ప్రార్థనలో కూర్చొని ఫోన్ మాట్లాడటం, ప్రార్థనలో కూర్చొని ఫేస్బుక్లు చూడటం, ప్రార్థనలో కూర్చొని రీల్స్ ఒకదాని తర్వాత ఒకటి చూసేటట్టయితే రామాకు ప్రార్థనకి నిన్ను బట్టి నలుగురు చెడిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చెబుదాం అనుకున్నా మీరేమైనా అనుకుంటారని ఇప్పుడు చెప్పట్లేదు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు ఇటు తిరగొద్దు, మాట్లాడొద్దు, ఎక్కడో చోట కూర్చోండి. ఏదైనా అవకాశం ఉంటే ఈ చిన్న చిన్న పిల్లలందరికీ కింద కూర్చోబెడతాం అలవాటు చేయండి. ఈ పిల్లకాయలందరినీ వాళ్ళతో పాటు తల్లులు కూడా కింద కూర్చొని అలవాటు చేయండి వాళ్ళకి. మా అమ్మ అంటూ ఉండేది ఎప్పుడు, మొక్కై వంగనిది రానై వంగుతుందా అని. మా గుంటూరు దాటిన తర్వాత నారా కోడూరు అని ఒక ఊరుంది. అక్కడంతా ఇట్లాగే పందిళ్ళు వేసి ఉంచుతారు. చాలా రకాల కూరగాయల తోటలు ఉంటాయి. ఆ కాయగూరల తోటలు నేను దాటి వెళుతున్నప్పుడల్లా ఒక ఆలోచన నా మనసులో పడేది. ఇట్లాగే ఈ పందిరి చూడగానే అది గుర్తొచ్చింది నాకు. పొట్లకే జానంత పొడవుగా ఉండగానే ఇంతలో రాళ్ళు కట్టేవాళ్ళు వాళ్ళు. ఒక 10-15 సార్లు చూసి రైతు దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమండి మీరు జాన పొడవు ఉండగానే చాలా అమాంతంగా ఆ చెట్లకి ఆ కాయలకి రాళ్ళు కట్టేస్తున్నారని. తను అన్నారు నాతో, ఏమండి రాళ్ళు కడటం వల్ల కాయలు స్టడీగా పెరుగుతాయండి అన్నారు. స్టడీగా లేకపోతే ఏమవుతుంది అన్న. స్టడీగా లేకపోతే కూర రుచిగానే ఉంటుంది, కానీ మార్కెట్లో పెడితే మాత్రం ఎవరు కొనరండి. అందుకే చిన్నప్పుడు ఉండగానే ఇంతలో రాళ్ళు కడతామన్నారు. నాకేమనిపించిందంటే పొట్లకాయ గనక రాయి కట్టాలి, పిల్లలు గనక వాక్యమని రాయి కట్టాలి వాళ్ళకి. ఆ రాయి కట్టినప్పుడే సక్రమంగా పెరుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మైక్ చాలా బాగుంది, మైక్ చాలా బాగుంది. చిన్న ప్రార్థన చేస్తాను.